సూర్యాపేట పట్టణంలోనే వార్డు నెంబర్ 25వ సీతారాంపురంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ బిఎస్ లత పారిశుద్ధ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని వార్డు నెంబర్ 25 సీతారాంపురంలో గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్ బిఎస్ లత పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డెంగ్యూ నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో డెంగ్యూ కేసులు నియంత్రణకు ఫాకింగ్, దోమల మందు స్ప్రేయింగ్, నీరు నిల్వగల ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. డెంగ్యూ నివారణలో భాగంగా పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు విధుల పట్ల అశ్రద్ధ వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి ఎలాంటి సెలవులు లేవన్నారు. ఇండ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకుని దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీతారాంపురంలో డెంగ్యూ వ్యాధి సోకిన ప్రాంతాలను పరిశీలించారు. రోడ్ల పక్కన ఇండ్ల మధ్యన పశువులు కట్టివేయ ప్రాంతంలో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. పశువుల యజమానులు పరిశుభ్రత పాటించకపోతే క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థ పదార్థాలు, ఉపయోగం లేని వస్తువులు తొలగించుకోవాలని తెలిపారు.